హైదరాబాద్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫైటోపాథలాజికల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుల్లో తెగుళ్లు నిర్ధారణ, నివారణపై 2 రోజుల పాటు జాతీయ సదస్సు జరిగింది. పంటల సాగులో తెగుళ్లను అధిగమించేందుకు రోగనిరోధక శక్తి గల వంగడాలు, ఏఐ, ఐఓటీ టెక్నాలజీ, యాంత్రీకరణ అందిపుచ్చుకుంటూ సేంద్రియ, సహజ, ప్రకృతి సేద్యం వైపు రైతులు మళ్లాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. మొక్కలకు వచ్చేటువంటి రోగాలు ఏవేవి వస్తాయి, ఎలా వస్తాయి, అయిన తర్వాత వాటిని ఎలా గుర్తించాలా, ఎలా వాటికి నివారణలు కనుక్కోవాలనే దాని మీదనే ఇప్పుడు ఇక్కడ మనకు ఇండియన్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నది డక్కన్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ పెథాలజిస్ట్ హైదరాబాద్, మరియు ఇండియన్ ఫైటోపాథాలజీ సొసైటీ ఢిల్లీ. ఇవి రెండు కలిసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తూ ఉంది. పొల్యూషన్ ఆహారం ద్వారా కావచ్చు, పంటల ద్వారా కావచ్చు, గాలిలో ఇది కావచ్చు, అలాగే భూమి కూడా కలుషితమవుతూ ఉంది, వాటర్ కలుషితమవుతున్నాయి. సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కలుషితం లేని, అంటే అలాగే రెసిడ్యూస్ లేనటువంటి పంటలు వచ్చేదానికి మనం ఏ కొత్త అవి పద్ధతులు కావచ్చు, అది మందులు కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చలు. పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగినప్పటికీ అదే సమయంలో అనేక సవాళ్లు వేధిస్తున్నాయి. అధిక దిగుబడుల పేరిట విచక్షణారహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగంతో పాటు పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్యం, ఉష్ణతాపం వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పురుగులు, తెగుళ్లు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ విధానాల్లో నియంత్రణ చేపట్టి ఆరోగ్యకర ఉత్పత్తులు సాధించే దిశగా రైతులు ముందడుగు వేయాలంటూ శాస్త్రవేత్తలు సూచించారు. వరి మీద రకరకాల తెగుళ్లు విపరీతంగా వస్తున్నాయి. మొదటిగా చూసుకున్నట్లయితే మనకు అగ్గి తెగులు ఒకటి సమస్య ఎక్కువగా ఉన్నది. దానికి అనువైన రకాలు కూడా ఉన్నప్పటికీ కూడా రోగ నిరోధక శక్తి రోజు రోజుకు తగ్గిపోతుంది. కాబట్టి దాని మీద ఎక్కువగా అడ్వాన్స్ వెరైటీస్ డెవలప్ చేయడము, ప్లస్ దానికి సరైన మందులతోటి కూడా నివారణ చేయాలని దాని మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. సో అదేవిధంగా మొక్కజొన్నలో కూడా ఎక్కువగా తెగుళ్ళు లైక్ బూడి తెగుళ్ళు కానీ, మనకు కంకి తెగుళ్ళు కానీ, మాడు తెగుళ్ళు కానీ ఎక్కువగా ఆశిస్తున్నాయి. సో దాని మీద కూడా ఎక్కువగా మన రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో అదేవిధంగా మనకు వేరువేరు కూరగాయల మొక్కల్లో కూడా వచ్చే లైక్ టమాటా కానీ, వంకాయ కానీ, మరియు బెండ కానీ రకరకాల వైరస్ తెగుళ్ళు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఈవెన్ మన మిర్చిలో కూడా ఎక్కువగా రకరకాల వైరస్ తెగుళ్ళు కూడా వస్తున్నాయి. వాటి మీద కూడా ఎక్కువగా రోగ నిరోధక శక్తి రోజు తగ్గిపోతుంది. ఎందుకంటే ఇవి చిన్న తెగుళ్ళకు చూసుకొని పెద్ద మందులు కొట్టడము, తెగుళ్ళు మందులు, పురుగు మందులు కలిపి కొట్టడం వలన కూడా రోగ నిరోధక శక్తి మరియు వాతావరణంలో రోజుకు మార్పులు కూడా వస్తున్నాయి. దానికి అనుగుణంగా సరైన సమగ్ర సస్యరక్షణ మీద ఎక్కువగా అవగాహన కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ నేషనల్ కాన్ఫరెన్స్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అగ్రికల్చర్లో, ప్లాంట్ పెథాలజీ రీసెర్చ్లో జరిగిన వాటిని చర్చించడానికి ఈ 2 రోజుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 180 మంది సైంటిస్టులు రిజిస్టర్ చేశారు. మొక్కలకు వచ్చే తెగుళ్లను నివారించడానికి వచ్చిన ఆధునిక పద్ధతులు, రసాయనికాలు లేకుండా ఏ విధంగా మేనేజ్ చేయాలనే వాటి గురించి, అలాగే ఆ ప్లాంట్ డిసీజ్ డిటెక్షన్లో ఎలాగైతే మనుషులకు షుగర్ టెస్ట్ చేస్తున్నారో ఆ విధమైన టెక్నాలజీ కూడా ఇప్పుడు కొత్తగా ప్లాంట్స్లోకి మొక్కల తెగులను కూడా గుర్తించడానికి రావడానికి ఆస్కారం ఉంది. సో వాటి కొత్త ఆధునిక పోకడలు, ఆధునిక పద్ధతులు ఏవైతే ఈ టెక్నాలజీ వచ్చినా వాటన్నిటి గురించి ఒకసారి సమీక్షించడం జరుగుతుంది. సాగు రంగంలో వచ్చిన సాంకేతికత, చీడపీడల నియంత్రణలో అవలంబించే విధానాలను రైతులకు చేరువ చేసేందుకు తమ వంతు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తెలియజేశారు.